Good morning, everybody. Welcome to the ABN PRR College online classes. Today, we have discussed about the lecture 2. Okay. I am dealing the paper Applied Statistics. We will start the first unit. Today onwards, we will start the first unit syllabus. టాపిక్ మీన్స్ శాంప్లింగ్ థియరీ. ఓకే, ఒకసారి చూడండి. మనం ఇవాళ రెండో లెక్చర్లో ఉన్నాం. మొన్న మీకు ఫస్ట్ లెక్చర్ ఇంట్రడక్షన్ అన్నది చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే 5 యూనిట్ల సిలబస్ ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకే, ఏమేమి ఉంటాయి అన్నది మనం చెప్పుకున్నాం. ఇవాళ క్లాసులో మనం ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దామండి. అయితే ఫస్ట్ యూనిట్ టాపిక్స్ని మీరు నోట్బుక్లో నోట్ చేసుకోవాలండి. ఫస్ట్ యూనిట్ టాపిక్స్ని నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. అయితే ఇవాళ లెక్చర్లో మనం ఏ అంశాలు మనం చదువుతామంటే, ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ కవర్డ్ ది బేసిక్ డెఫినిషన్స్. ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ కవర్డ్ ది బేసిక్ డెఫినిషన్స్. ఒకటి, పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, శాంప్లింగ్ అంటే ఏమిటి, శాంప్లింగ్ సైజ్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, సెన్సస్ మెథడ్ అంటే ఏంటి, శాంపుల్ మెథడ్ అంటే ఏంటి అన్న ఈ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని డీటెయిల్డ్గా ఇవాళ చూద్దామండి. అయితే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ టాపిక్స్ ఏంటండి? అసలు ఫస్ట్ యూనిట్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ యూనిట్ మేజర్ టాపిక్ ఏంటి? శాంప్లింగ్ థియరీ. మేజర్ టాపిక్ ఏంటండి? శాంప్లింగ్ థియరీ. శాంప్లింగ్ థియరీలో మనకున్న టాపిక్స్ ఏంటంటే చూడండి, ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. సెకండ్ టాపిక్ వచ్చేసి, ఓకే, అంటే అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అంటే ఏంటంటే అర్థం, ఒక శాంపుల్ సర్వేని మనం కండక్ట్ చేసేటప్పుడు ఏమైతే మనం స్టెప్స్ ఫాలో అవ్వాలో ఆ స్టెప్స్ గురించి, ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వేలో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సెన్సస్ వర్సెస్ శాంపుల్ సర్వే. సెన్సస్ వర్సెస్ శాంపుల్ సర్వే. ఒకటి అబ్జర్వ్ చేయండి, సెన్సస్ అని ఉంటే ఇది దేని గురించి స్టడీ చేసేదండి? పాపులేషన్ గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటారు? సెన్సస్ అంటారు. ఓకే, శాంపుల్ గురించి స్టడీ చేసి శాంపుల్ సర్వే అంటే పాపులేషన్ మీద ఉన్న సర్వేని, శాంపుల్ సర్వేని ఏ విధంగా కండక్ట్ చేయాలి. సెన్సస్ సర్వేస్ ఇక్కడ వెర్సెస్ అంటే అర్థం ఏంటంటే, సెన్సస్ సర్వేస్లో శాంపుల్ సర్వేస్కి మధ్య కంపారిజన్ అన్నదే మనం ఈ టాపిక్లో చూస్తామండి. సెన్సస్ సర్వే వర్సెస్ శాంపుల్ సర్వే. ఏది ఈజీగా ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది అన్నదే ఈ డిఫరెన్సెస్ అన్నవి ఇందులో చూస్తామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టాపిక్ నెంబర్ 3, శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. శాంప్లింగ్ చేసేటప్పుడు మనకు వచ్చే ఎర్రర్స్ ఏంటి, శాంప్లింగ్ చేయకపోతే, ఒక పాపులేషన్ని శాంప్లింగ్ కింద కండక్ట్ చేయకపోతే వచ్చే ఎర్రర్స్ ఏంటన్నవి ఈ టాపిక్లో చూస్తామండి. శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటండి? టైప్స్ ఆఫ్ శాంప్లింగ్. శాంప్లింగ్లో ఉన్న టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టడీ చేస్తామండి. సబ్జెక్టు, ప్రాబబిలిటీ అండ్ మిక్స్డ్ శాంప్లింగ్ మెథడ్స్ అనేవి శాంప్లింగ్లో ఉన్న టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోండి, సబ్జెక్టు, ప్రాబబిలిటీ అండ్ మిక్స్డ్ శాంప్లింగ్ మెథడ్స్ అంటే అర్థం ఏంటంటే, సబ్జెక్టు శాంప్లింగ్ అన్నది మనం కండక్ట్ చేసేటప్పుడు ఏమైతే మనం మెథడ్స్ ఉంటాయి, ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి, మిక్స్డ్ శాంప్లింగ్ అంటే ఏమిటి అన్నది మనం ఈ టాపిక్స్లో చూస్తామండి. ఓకే, అయితే ఇవన్నీ ఒకసారి మీరు నోట్ చేసుకోండి బుక్లో. ఈ కాన్సెప్ట్స్ ఫస్ట్ యూనిట్లో ఏమైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు ఒకసారిగా నోట్ చేసుకుంటే మనం ఈ లెక్చర్లో గల ఈ డెఫినేషన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ 1 by 1 మనం స్టడీ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి? పాపులేషన్, శాంపుల్. గుర్తుంచుకోండి, అన్ని డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ డెఫినేషన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ మీకు బాగా అర్థమైతేనే ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీకు బాగా అర్థమవుతాయండి. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూనిట్లో కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుందండి.
ఓకే, ఫస్ట్ యూనిట్లో కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఎస్ఏ క్వశ్చన్కి అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఇందులో ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ శాంపుల్ సర్వేస్ అన్నది ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అన్నది ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే గుర్తుంచుకోండి, 4 టాపిక్స్లో 2 టాపిక్స్ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఈ యూనిట్ ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి, పాపులేషన్, శాంపుల్. ఓకే, పాపులేషను, శాంపుల్ అంటే ఏంటో మన క్రితం క్లాస్లో మనం డెఫినేషను చూసామండి, అయినా ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఓకే, ఇది సరిపోతుంది. అయినా ఈ సిలబస్ మీకు నేను ఆల్రెడీ పంపించాను పీడిఎఫ్లో మీరు చూసుకోండి. ఓకే, చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి, పాపులేషన్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి, పాపులేషన్. పాపులేషన్ అంటే అర్థం ఏంటంటే, ఓకే, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ under any kind of statistical investigation is known as population. ఒకసారి చూడండి, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నోన్ యాజ్ పాపులేషన్. ఇక్కడ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే చూడండి, ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఉందండి. ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ అన్నది తీసుకుంటే, ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజీలో మనకు ఆబ్జెక్ట్స్ ఏముంటాయండి, ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజీలో ఆబ్జెక్ట్స్ ఏంటి. ఓకే, ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ అన్నది ఓకే వెస్ట్ గోదావరిలో ఒక డిగ్రీ కాలేజీ. ఓకే, ఇలాంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయండి, బోల్డ్ అని కాలేజీలు ఉన్నాయండి. ఓకే, అయితే ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ అన్నది ఒకటి తీసుకుంటే, ఓకే, ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజీలో ఆబ్జెక్ట్స్ ఏముంటాయండి చెప్పండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్స్. కాలేజ్ అంటే అందులో కంపల్సరీ ఎవరు ఉండాలి, ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏదండి, స్టూడెంట్స్ ఉండాలి. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజీలో సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటండి, ఫ్యాకల్టీ మెంబర్స్. ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలి. స్టూడెంట్స్ ఒకళ్ళు ఉంటే సరిపోదండి, మనకి ఏముండాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలి. ఓకే, ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఓకే, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ గెస్ట్ చేయండి, ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటండి, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఇంకేం ఉండాలి, ఫర్నిచర్. ఓకే, ఫర్నిచర్ అండ్ ఫెసిలిటీస్. ఓకే, ఏముండాలి, ఫర్నిచర్ అండ్ ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ అంటే ఇక్కడ మీకు మొత్తం వచ్చేస్తండి, యామినిటీస్ అన్న ఫెసిలిటీస్ అన్న ఒకటేనండి. ఫర్నిచర్ అండ్ ఫెసిలిటీస్ అంటే, ఫెసిలిటీస్ అంటే ఏంటండి, క్లాస్ రూమ్స్, నెక్స్ట్ ఫ్యాన్స్, లైట్స్, బెంచెస్, అన్నీ యామినిటీస్ అంటారు వాటిని. అన్నీ మీకు ఇందులో కవర్ అయిపోతాయి. ఫర్నిచర్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, మేజర్. ఓకే, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఫర్నిచర్ అండ్ ఫెసిలిటీస్. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటండి, ఓకే ఓకే మేజర్. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి క్లాస్ రూమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్స్. ఓకే, నెక్స్ట్ వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్ అన్నది కూడా ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, పాపులేషన్ అంటే ఏమని చెప్పుకున్నామండి, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్. ఓకే, యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్. ఇందులో యానిమేట్ అంటే, ఇన్యానిమేట్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్కి జీవం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరూ ఏమవుతారు, యానిమేటెడ్ థింగ్స్.
ఓకే. ఇనానిమేట్ అంటే ఇప్పుడు చూడండి ఫర్నిచరు, ఓకే, ఇవన్నీ ఫర్నిచర్కి లివింగ్ థింగ్స్ ఫర్నిచర్ కాదు కదా, దానికి ప్రాణం ఉండదు కాబట్టి ఫర్నిచర్ అనేవి ఏమవుతాయి, నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి. అన్నీ ఏంటండి, ఇనానిమేట్. ఓకే. సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ ఆర్ ఇనానిమేట్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. అండర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. చూడండి ఇందులో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషను, ఓకే, సాంఖ్యాకపరమైన అంటే గణాంకపరమైన విచారణ చేయడానికి అవకాశం ఉందో లేదో చూసుకోవాలండి ఈ ఆబ్జెక్ట్స్ని. ఓకే. గణాంకపరమైన విచారణ అంటే మనకి తర్వాత ఉపయోగపడాలి. మనం ఒకసారి ఇన్వెస్టిగేషన్ అంటే మీనింగ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని ఏం చేయాలండి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నాం. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి, గణాంకపరమైన విచారణ. ఓకే. ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటిని మనం ఏం చేయాలి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతున్నాయో లేదో అన్నది చెక్ చేసుకోవాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్గా ఉపయోగపడుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే. అయితే అబ్జర్వ్ చేయండి, గణాంకపరమైన విచారణ అంటే అర్థం చేసుకోండి, మనం చేసుకున్న ఏదైతే తీసుకున్న ఆబ్జెక్టు అది మనకు ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే ఇంకెందుకండి, మనకు అనవసరం కదా. ఆబ్జెక్ట్ మనకు ఉపయోగపడేదిలాగా ఉండాలి. ఓకే. మనకి సర్వే చేయడానికి అవసరమైనదిగా ఉండాలి. సర్వే చేయడానికి అవసరమైనదిగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మర్డర్ జరిగిందనుకోండి, మర్డర్ జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే. ఏంటి, ఏం జరిగింది, అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మాత్రమే తీసుకుంటారండి. ఓకే. అర్థమైందా. మర్డర్ చేసినోడు వాటర్ తాగాడా లేదా, ఓకే, ఏం తిన్నాడు, ఏమీ చూడరండి. ఏం చేస్తాడు, వాళ్ళకి ఏమైతే అవసరం అవుతాయో ఆ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, మనం స్టాటిస్టికల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. వేటిని ఇన్వెస్టిగేట్ చేస్తాం, స్టాటిస్టికల్గా ఆబ్జెక్ట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తామండి. వేటిని ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ని ఇన్వెస్టిగేషను అన్నది చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ని స్టాటిస్టికల్గా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాం, స్టూడెంట్స్ని ఇప్పుడు ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీలు ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీని ఏమంటారండి, ఒక పాపులేషన్ కింద తీసుకుంటామండి. ఏమంటాం, ఒక పాపులేషన్. ఓకే. ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ పాపులేషన్. అయితే స్టూడెంట్స్ని మనం స్టాటిస్టికల్గా ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, స్టూడెంట్స్ అంటే ఏముంటుందండి, ఫస్ట్ ర్యాంకర్ ఎవరు, బాగా చదివే వాళ్ళు ఎంతమంది, బాగా చదవని వాళ్ళు ఎంతమంది, ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిన వాళ్ళు ఎంతమంది, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అండి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అండి. అది ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అండి, అది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. ఓకే. ఎంతమంది, హౌ మెనీ పీపుల్ వేర్ సెక్యూర్డ్ ది ఫస్ట్ ర్యాంక్, హౌ మెనీ పీపుల్ వేర్ ప్రమోటెడ్ టు ది నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇవన్నీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి స్టూడెంట్స్ని మనం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా మనం స్టాటిస్టికల్గా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీలో ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఓకే, ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీలో ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్కి పిహెచ్డీస్ అయినాయి, ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్కి ఎంఫిల్ అయినాయి, ఇవన్నీ మనం స్టాటిస్టికల్గా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎంతమంది అన్నామంటే అర్థం ఏంటండి, ఇట్స్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇది నెక్స్ట్ ఫర్నిచర్ని ఫెసిలిటీస్ని కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చండి. ఓకే. ఫర్నిచర్ని ఎలా చేస్తాం, ఎంతమంది క్లాస్కి ఎంతమంది కూర్చుంటున్నారు, ఎన్ని బెంచెస్ ఉన్నవి అని మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎంతమంది, ఎన్ని బెంచెస్ ఉన్నాయి, బెంచెస్ సరిపోతున్నాయా లేదా, క్లాస్ రూమ్కి బెంచెస్ అనేవి సరిపోతున్నాయా లేదా అన్నదే మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఫెసిలిటీస్ అంటే ఫ్యాన్స్, లైట్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. టాయిలెట్స్, బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్ను కూడా మనం స్టాటిస్టికల్గా చెప్పవచ్చు. ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీలో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీలో ఎంతమంది కంప్యూటర్ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంటర్నెట్ హాట్స్పాట్స్లు ఉన్నాయి, ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అయితే ఇలాగా స్టాటిస్టికల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీని ఏమంటామండి,
ఒక పాపులేషన్ అంటాం. ఏమంటామండి? ఒక పాపులేషన్. ఓకే, ఇది ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ యొక్క పాపులేషన్. ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ యొక్క పాపులేషన్లో అందరూ ఎవరుంటారు? ఏబిఎన్పిఆర్ఆర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, ఏబిఎన్పిఆర్ఆర్కి సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, ఏబిఎన్పిఆర్ఆర్కి సంబంధించిన ఫర్నిచర్ అండ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏబిఎన్పిఆర్ఆర్కి సంబంధించిన వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఇది ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ యొక్క పాపులేషన్. ఇప్పుడు అర్థమైందండి పాపులేషన్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నోన్ యాజ్ పాపులేషన్. ఈజ్ నోన్ యాజ్ పాపులేషన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అనొచ్చండి. మీకు ఇది కష్టంగా ఉంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనుకోవచ్చండి. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉండాలండి. ఓకే, సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటే అప్పుడు ఏబిఎన్పిఆర్ఆర్ పాపులేషన్ అని మనం అంటామండి. ఓకే, అర్థమైందండి. పాపులేషన్ అంటే ఏంటో తెలిసిందా? పాపులేషన్ అంటే ఏంటండి? ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నోన్ యాజ్ పాపులేషన్. ఓకే, అయితే శాంపుల్ అంటే ఏంటంటే, శాంపుల్ అంటే మీనింగు చూడండి. శాంపుల్ అంటే మీకు మీనింగు ఏ సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్, ఏ సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్, ఏ సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్. పాపులేషన్లో ఉన్న సబ్ గ్రూప్ని ఏమంటామండి? శాంపుల్ అంటాం. పాపులేషన్లో ఉన్న సబ్ గ్రూప్ని శాంపుల్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ప్రతిభా పురస్కార్ వచ్చింది. ప్రతిభా పురస్కార్, ప్రతిభా పురస్కారం ఒక స్టూడెంట్కి వచ్చింది అన్నాం. ఓకే, ఆ స్టూడెంట్ అన్నవాడు ఓకే ఫైనల్ ఇయర్ ఎంఎస్ కంప్యూటర్స్ చదువుతున్నాడు. ఓకే, ప్రతిభా పురస్కార్ ఎవరు చదువుతున్నారండి? ఫైనల్ ఇయర్ ఎంఎస్ కంప్యూటర్స్ చదువుతున్న ఒక స్టూడెంట్కి వచ్చింది. వస్తే ఆ స్టూడెంట్ అన్నవాడు ఏ కాలేజీకి సంబంధించిన వాడండి? ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన వాడు. ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన వాడైతే ఇప్పుడు ఈ స్టూడెంట్ని ఏమంటామంటే శాంపుల్ అంటామండి. ఏమంటామండి? శాంపుల్. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ అనేది ఏంటండి? పాపులేషన్. ఓకే, ఈ పాపులేషన్లో వచ్చిన ఒక సబ్ గ్రూప్, ఒక ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఏమంటారండి? శాంపుల్ అంటారు. ఓకే, శాంపుల్ అంటే పాపులేషన్లో ఉన్న చిన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం ఏమంటాం? శాంపుల్ కింద తీసుకుంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏదైనా టెస్ట్ చేసుకునేటప్పుడు, బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏం తీసుకుంటాడండి? బ్లడ్ శాంపుల్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడండి? బ్లడ్ శాంపుల్. అంతేగాని మీ దగ్గర ఉన్న బ్లడ్ అంతా బయటికి తీసేసి టెస్ట్ చేసేసి మళ్ళీ ఆ బ్లడ్ అంతా ఎక్కించడండి. ఓకే, ఏం తీసుకుంటాడు వాడు? బ్లడ్ శాంపుల్. శాంపుల్ అంటే అర్థం ఏంటండి? స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్. స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్. ఓకే, అర్థమైంది కదండి ఇది. ఓకే, అయితే చూడండి, పాపులేషన్ ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేసుకుంటాం అండి. పాపులేషన్ ఎప్పుడు దేంతో డినోట్ చేసుకున్నాం? క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం. ఓకే, శాంపుల్స్ని ఎప్పుడు దేంతో డినోట్ చేసుకుంటాం? స్మాల్ లెటర్స్లో డినోట్ చేసుకుంటాం అండి. పాపులేషన్ క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేసుకుంటాం, శాంపుల్స్ దేంట్లో డినోట్ చేసుకుంటాం అండి? స్మాల్ లెటర్స్లో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అని రాసాం కాబట్టి దీన్ని ఏమంటారంటే పాపులేషన్ సైజ్ అంటామండి. ఏమంటామండి? పాపులేషన్ సైజ్ అంటాం. ఎన్ అంటే ఏంటండి? శాంపుల్ సైజ్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను. x1 x2 అండ్ సో ఆన్ xn. ఇక్కడ స్మాల్ x1 స్మాల్ x2 అండ్ సో ఆన్ xn. ఇందులో క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తుంది కాబట్టి x1 x2 అండ్ సో ఆన్ xn అని డినోట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారండి? పాపులేషన్ అంటారు. దీన్ని ఏమంటారండి? పాపులేషన్. నెక్స్ట్ స్మాల్ x1 x2 అండ్ సో ఆన్ స్మాల్ xnతో డినోట్ చేస్తుంది కాబట్టి వీటిని ఏమంటారండి? శాంపుల్స్ అంటారు.
ఓకే, ఇక్కడ x1 అంటే ఏంటండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పాపులేషన్. x2 అంటే ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పాపులేషన్. సిమిలర్గా xn అంటే ఏంటండి, nth ఆబ్జెక్ట్ ఆఫ్ ది పాపులేషన్. ఓకే, అంటే ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, క్యాపిటల్ N మెంబర్స్. అంటే పాపులేషన్ సైజ్ని దేంతో డినోట్ చేసుకుంటారండి, క్యాపిటల్ Nతో డినోట్ చేసుకుంటారండి పాపులేషన్ సైజ్. స్మాల్ అంటే n అంటే ఏంటండి, శాంపుల్ సైజ్. ఓకే, అర్థమైందండి. పాపులేషన్ క్యాపిటల్ Nతో డినోట్ చేసుకుంటారు, శాంపుల్ సైజ్ దేంతో డినోట్ చేసుకుంటారు, స్మాల్ Nతో డినోట్ చేసుకుంటారు. ఓకే, క్యాపిటల్ N మీన్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది పాపులేషన్, స్మాల్ n మీన్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది శాంపుల్స్. ఓకే, అర్థమవుతుందండి, శాంపుల్స్. ఓకే, పాపులేషన్ సైజ్, శాంపుల్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటండి, శాంప్లింగ్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటండి, శాంప్లింగ్. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ డ్రా చేసే ప్రొసీజర్ని ఏమంటారండి, శాంప్లింగ్ అంటారు. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ డ్రా చేసే ప్రొసీజర్ని ఏమంటారండి, శాంపుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే అర్థం చేసుకోండి. ABNPRR కాలేజ్ అనే పాపులేషన్ తీసుకున్నప్పుడు ఇందులో ఎంతమంది కల్చరల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేస్తారు అనగానే మొత్తం చాలామంది రిప్రజెంట్ చేస్తారు, పాపులేషన్ని చాలామంది రిప్రజెంట్ చేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇంకోసారి చెప్తున్నాను. ABNPRR కాలేజీ పాపులేషన్లో ఎంతమంది కల్చరల్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్కి ఎంతమంది కల్చరల్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు అనగానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు శాంప్లింగ్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిప్రజెంట్ చేసినప్పుడు అందరు స్టూడెంట్స్కి ఛాన్స్ ఇవ్వరు కదండి. కల్చరల్ ఫెస్ట్లోను కొంతమందికే ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఒక టెస్ట్ పెట్టి కొంతమందిని తీసుకుంటారు. ఓకే, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి కొంతమందికి ఛాన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు చూడండి, ABNPRR కాలేజ్ పాపులేషన్లోంచి కొంతమందినే ఛాన్స్ ఇవ్వడాన్ని ఏమంటారంటే శాంప్లింగ్ అంటారండి. ఏమంటారండి, శాంప్లింగ్ అంటారు. ఇప్పుడు మనం టెక్నికల్గా వద్దామండి. శాంప్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక పాపులేషన్ నుంచి శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ని ఏమంటారంటే శాంప్లింగ్ అంటారండి. ఓకే, ఒక పాపులేషన్ నుంచి శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ని ఏమంటారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పాపులేషన్ నుంచి ఎన్ని శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అండి, 4 శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఒక టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం వీళ్ళని. ఓకే, ఒక టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటారండి, ఇప్పుడు ఈ ప్రొసీజర్ని ఏమంటారు, వీటిని ఏమంటారు, శాంపుల్స్ అంటారు. వీటిని పాపులేషన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్ని ఏమంటారండి, శాంప్లింగ్ అంటారండి. ప్రొసీజర్ని ఏమంటారండి, శాంపుల్. అంటే పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ని ఏమంటారండి, శాంప్లింగ్ అంటారు. ఓకే, ఈ శాంపుల్స్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. శాంపుల్ సైజ్ ఎంత అండి, 4. శాంపుల్ సైజ్ ఎంత అండి, ఇక్కడ 4. ఓన్లీ ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నాం మనం, 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 4. శాంపుల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4. పాపులేషన్ సైజ్ ఎంత అండి, పాపులేషన్ సైజ్ ఎంత అండి. ABNPRR కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నియర్లీ 1800 స్టూడెంట్స్ ఉన్నారండి. 1800 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 1800లో మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నాం, 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 1800లోంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న ఈ ప్రొసీజర్ని ఏమంటారండి, శాంప్లింగ్ అంటారు. నెక్స్ట్ శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అంటే చెప్పాను, హౌ మెనీ పీపుల్ వేర్ సెలెక్టెడ్ ఓకే ఫ్రమ్ ది ABNPRR కాలేజ్. ఎంతమంది, హౌ మెనీ పీపుల్ అంటే ఇక్కడ ఎంతది, 4. దాన్ని ఏమంటారండి, శాంపుల్ సైజ్. ఓకే, శాంపుల్ స్పేస్. శాంపుల్ సైజ్ అన్నా శాంపుల్ స్పేస్ అన్నా ఒకటేనండి మీనింగ్. శాంపుల్స్ ఎంతవరకు ఆక్రమించున్నాయో దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. సెన్సస్ మెథడ్. సెన్సస్ మెథడ్ అంటే ఏంటంటే పాపులేషన్ని కంప్లీట్గా స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే మెథడ్ని సెన్సస్ మెథడ్ అంటారండి. పాపులేషన్ని కంప్లీట్గా స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే మెథడ్ ఏంటండి, సెన్సస్ మెథడ్ అంటారు. ఓకే, శాంపుల్స్ని కంప్లీట్గా స్టడీ చేయడానికి యూజ్ చేసుకునే మెథడ్ని ఏమంటారండి,
శాంపుల్ మెథడ్ అంటారు. ఓకే, శాంపుల్ స్టడీ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ ఏంటండి? శాంపుల్ మెథడ్. పాపులేషన్ స్టడీ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ ఏంటండి? సెన్సస్ మెథడ్. నెక్స్ట్ శాంప్లింగ్ ఎర్రర్. ఓకే, ఏంటండి శాంప్లింగ్ ఎర్రర్ అంటే మనకి పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఏమంటారండి? శాంప్లింగ్ అంటారు. అయితే మనకి ఇలాగా పాపులేషన్ నుంచి శాంపుల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ వస్తాయండి. ఎటువంటి ఎర్రర్స్ అండి? ర్యాండమ్ ఎర్రర్స్ వస్తాయి. అది ప్రాబిలిటీ ఎర్రర్స్ అంటారు వాటిని ఎవ్వరూ మనం గమనించలేమండి. వాటిని అవుట్ ఆఫ్ ది హ్యూమన్ కంట్రోల్ అండి. మనకు తెలియకుండానే శాంపుల్స్ని పాపులేషన్ని సెలెక్ట్ చేసుకునేప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఆ ఎర్రర్స్ని ఏమంటామంటే శాంప్లింగ్ ఎర్రర్ అంటామండి. ఏమంటామండి? శాంప్లింగ్ ఎర్రర్. శాంప్లింగ్ ఎర్రర్స్ ఆర్ ప్యూర్లీ ర్యాండమ్ ఎర్రర్స్. శాంప్లింగ్ ఎర్రర్స్ ఆర్ ప్యూర్లీ ర్యాండమ్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఎర్రర్స్ అండి నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే అర్థం ఏంటంటే అదర్ దాన్ ది శాంప్లింగ్ ఎర్రర్స్ అని అంటామండి. కానీ అలా చెప్పకూడదండి. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటండి? పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి తెలిసినట్టుగా వచ్చిన దోషాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 వస్తే తర్వాత 4 రాసామనుకోండి, వాటిని ఏమంటారు? నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటారు. క్లియర్గా చెప్పాలంటే నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఆర్ పబ్లికేషన్ ఎర్రర్స్. ఎటువంటి ఎర్రర్స్ అండి? పబ్లికేషన్ ఎర్రర్స్. పబ్లికేషన్ ఎర్రర్స్ అంటే మన కంట్రోల్లో ఉంటాయండి. అండర్ ది హ్యూమన్ కంట్రోల్డ్ ఎర్రర్స్ ఆర్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. అవుట్ ఆఫ్ ది హ్యూమన్ కంట్రోల్ ఎర్రర్స్ ఆర్ శాంప్లింగ్ ఎర్రర్స్. ఓకే, శాంప్లింగ్ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేయడం కష్టం. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శాంప్లింగ్ మెథడ్స్. ఓకే, పాపులేషన్ నుంచి శాంపుల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం కొన్ని మెథడ్స్ వాడతామండి. ఆ మెథడ్స్ని ఏమంటారంటే శాంప్లింగ్ మెథడ్స్ అంటారు. లైక్ ఏంటంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, అవన్నీ ఏమవుతాయి? శాంప్లింగ్ మెథడ్స్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ది ఏంటండి? అన్బయాస్డ్ ఎస్టిమేటర్. అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే అర్థం ఏంటంటే చూసుకోండి. దీని డెఫినేషన్ పరంగా వెళ్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్. పారామీటర్ అయితే దీన్ని ఏమంటారంటే అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటారు. మీరు ఆల్రెడీ సెకండ్ సెమ్లో 4th సెమ్లో చదివారు. అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్. స్టాటిస్టిక్ అంటే ఏంటండి? శాంపుల్ని స్టడీ చేసి దాన్ని ఏమంటారు? స్టాటిస్టిక్ అంటారు. పారామీటర్ అంటే ఏంటండి? పాపులేషన్ స్టడీ చేసి దాన్ని ఏమంటారు? పారామీటర్ అంటారు. ఓకే, అయితే పాపులేషన్ నుంచి శాంపుల్స్ని తీసేసాం. అయితే పాపులేషన్ సైజు, శాంపుల్ సైజు అంటే అర్థం ఏంటంటే శాంపుల్స్ అన్నిటిని ఎస్టిమేట్ చేస్తే అది దేనికి సరిపోవాలండి? పాపులేషన్ని కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారండి? అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటారు. ఓకే, మీకు అర్థమైందండి. ఇంకోసారి చూడండి. శాంపుల్స్ అన్నిటిని ఎస్టిమేట్ చేస్తే మనకి ఏం రావాలి? పాపులేషన్ రిప్రజెంట్ చేయాలి. శాంపుల్స్ అన్నిటిని ఎస్టిమేట్ చేస్తే మనకి ఏం రావాలి? పాపులేషన్ ఎస్టిమేట్ చేస్తే దాన్ని ఏమంటారండి? అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటారు. ఓకే, దీనికి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ. డెఫినేషన్ ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ. ఇదండి ఇవాళ క్లాసు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదండి. ఇవాళ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ యూనిట్లో ఏవైతే టాపిక్స్ కవర్ చేసామో ఆ టాపిక్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో మనకు కొన్ని డెఫినేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నామండి. ఆ డెఫినేషన్స్ అనేవి మనం చూసాము. ఓకే, ఇది వాళ్ళ క్లాసు. రేపు లెక్చర్ 3లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే లెక్చర్ 3లో ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ శాంపుల్ సర్వే ఎలా కండక్ట్ చేయాలి. ఫస్ట్ టాపిక్ ఉంది చూడండి. ఫస్ట్ టాపిక్ అనేది చేస్తాము. మీరు చేయాల్సిన దాంట్లో ఈ వీడియోలో ఇవాళ చెప్పిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు కంప్లీట్గా నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండాలండి. నోట్ చేసుకుంటూ ఉంటే మీకు మా క్లాసెస్ ఫాలో అవుతారు. నోట్ చేసుకోకపోతే మీకే ప్రాబ్లం వస్తుందండి. తర్వాత మాస్టర్ ఏ లెక్చర్ చెప్పారు, ఎలా చెప్పారు, ఇవన్నీ మనం ఎత్తుక్కోలేమండి. అంతమాటలు వీడియోస్ అన్నవి సెట్ చేయలేం. మొబైల్ డేటా అన్నది అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే నోట్స్ అన్నది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. నోట్స్లో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరి పాయింట్ రాసుకుంటే మీకే ఈజీగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే.